తీన్మార్ మల్లన్నపై చర్యలు తీసుకోకపోతే తెలంగాణలోని రెడ్డిల ఉద్యమం ఆగదని దౌలతాబాద్ మండల రెడ్డి జాగృతి అధ్యక్షులు రాజలింగన్న గారి కిష్టారెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ పట్టణ కేంద్రంలోని స్థానిక శివాజీ చౌరస్తాలో తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ దిష్టిబొమ్మను దగ్ధం చేసి పోలీస్ స్టేషన్లో మల్లన్నపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయాలని వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కిష్టారెడ్డి మాట్లాడుతూ రెడ్డిలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తీన్మార్ మల్లన్నని కాంగ్రెస్ పార్టీ నుంచి వెంటనే సస్పెండ్ చేయాలన్నారు. రాజకీయ పబ్బం కోసం తీన్మార్ మల్లన్న కులాల మధ్య చిచ్చు రాజేస్తున్నాడని, రెడ్డి సమాజం పట్ల చేసిన అనుచిత వ్యాఖ్యలను వినతి తీసుకుని బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండలంలోని రెడ్డిలు తదితరులు పాల్గొన్నారు. చింతపండు నవీన్, నీ నాలిక జాగ్రత్త. మేము నీలాంటి వాళ్ళం కాదు. నీ చరిత్ర ఏందో మాకు తెలుసు. నువ్వు ఒక క్రిమినల్. నువ్వు అందరినీ మభ్యపెట్టి పైసలు డబ్బులు సంపాదించి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీ పెట్టిన భిక్షతోని నువ్వు ఎమ్మెల్సీ అయ్యి రెడ్డిలను తిడుతున్నావు. ఆ రెడ్డిలో లేకుంటే నువ్వు ఎమ్మెల్సీ అయ్యేటోనివా? అది గుర్తుంచుకో. ఒక్కసారి రెడ్డిలో తిరిగి వస్తే మేము కూడా మీకంటే ఎక్కువమే. మాకు కూడా చీము నెత్తురుంది. నువ్వేదేదో మాట్లాడుతున్నావు నీ రాజకీయ ఉనికి కాపాడుకోవడానికి. రాజకీయ ఉనికి కాపాడుకోవాలంటే నువ్వు చేసుకో, మేము వద్దంటలేము. నీ జాతిని కాపాడుకోవాలంటే నువ్వు ఏదైనా చేయి, దానికి మేము కూడా మద్దతు ఇస్తాం. కానీ మా జాతిని తిడితే మాత్రం మేము ఊరుకోము. మేము మిమ్మల్ని ఏమనలేదు. మీ జాతిని మేము ఏమైనా తిడుతున్నామా? రెడ్డిలు అంటే ఊర్లే ఎవరికైనా ఆపద వస్తే ఆదుకునేటోడు రెడ్డి. ఎవరికైనా ఆపద వచ్చినా ఆ సంపద వచ్చినా ముందుండేది రెడ్డి. అలాంటి రెడ్డిని పట్టుకుని తిడితే మాకు చీము లేదనుకుంటున్నావా? నెత్తురు లేదనుకుంటున్నావా? మేము నీకంటే ఎక్కువ చేయగలుగుతాం. నీ చరిత్ర మా అందరికీ తెలుసు. నువ్వు ఒక్కొక్కరి దగ్గర 10 రూపాయలు బ్లాక్ మెయిల్ చేసి ఎవరిని ఏం చేసినావు, ఎవరి దగ్గర ఏం సంపాదించావు, నీ సంగతి మొత్తం మా దగ్గర ఉంది చిట్టా. నేను ఒక్కటే మనవి చేస్తున్నా, గవర్నమెంట్లో ఉన్న రెడ్డి పెద్దలందరికీ, మీకు చీము నెత్తురు ఉంటే మీరు రెడ్డి పుడితే చింతపండు నవీన్ అనే వ్యక్తిని పార్టీ నుండి సస్పెండ్ చేసి ఎమ్మెల్సీని కూడా తీసేయాలి. ఒకవేళ మీరు తీసేయకపోతే మా స్టేట్ ప్రెసిడెంట్ కూడా చెప్పిండు 10వ తారీఖు దాకా మీకు ఛాన్స్ ఇచ్చిండు. ఆ 10వ తారీఖు లోపల చింతపండు నవీన్ మీద మీరు కూడా చర్యలు తీసుకోకపోతే మేమందరం రాష్ట్ర వ్యాప్తంగా మా ధర్నాలు కానీ అన్ని చేసి చింతపండు నవీన్ పార్టీ నుండి సస్పెండ్ చేసేదాకా మీ రాజకీయ నాయకులు వెంబడబడతాం. వచ్చే ఎలక్షన్లో కూడా మీ కాంగ్రెస్ పార్టీకి మేము సపోర్ట్ చేయం. ఎందుకంటే మీ భిక్షతోని బతికిన వ్యక్తి ఒక రెడ్డిని తిట్టడం అంటే అది అన్యాయం కాదా? మీకు చీము నెత్తురు లేదా అని నేను ఈ కాంగ్రెస్ పదవిలో ఉన్న పెద్దలందరినీ కూడా అడుగుతున్నా, డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ 10వ తరగతి లోపల మీరు ఆయనను సస్పెండ్ చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా రెడ్డిలందరం మేమే ఉద్యమిస్తాం. అందుకే ఈ సభాముఖంగా వాళ్ళందరూ కూడా మేము మనవి చేస్తున్నాం. చింతపండు నవీన్, నువ్వు నాలిక దగ్గర పెట్టుకొని మాట్లాడు. ఒకవేళ నువ్వు మళ్ళీ అలాగే మాట్లాడినావనుకో ఏ మీటింగ్లో కానీ ఎక్కడ కానీ మేము కూడా నిన్ను ఊళ్ళో తిరగనీయం. మాకు కూడా చేతనవుతుంది. నువ్వు ఏడా దొరికినా నీకు బట్టలు మొత్తం ఇప్పేసి నీ ఈపు వల్ల గుట్టడవుతుంది.